బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించాలని చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్భవన్ ముందు ఆందోళనకు దిగిన సిపిఎం పార్టీ నాయకులు ఆత్మగౌరవం మీద గవర్నర్ దెబ్బకొట్టిండు కాబట్టి నోటికాడి ముద్దని ఇలా బీజేపీ అడ్డుకుంది. గవర్నర్ సంతకం పెట్టకపోవడం వల్ల ఇలా ఈ రిజర్వేషన్ అయిపోయినాయి. అందుకోసం తెలంగాణ ప్రజలారా, బీసీ వర్గాలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, మీరందరూ ఆలోచించండి. జరిగినటువంటి బంధు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం మనల్ని ఉంచాలి. బీజేపీనే ప్రధాన శక్తిగా ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర గవర్నర్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. కేంద్రానికి బిల్లు పంపించి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలైంది. గవర్నర్కి ఆర్డినెన్స్ పంపించి నెల పైగానే గడిచింది. కానీ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుపడుతుంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గవర్నర్ గారికి 3 రోజుల కిందటనే మేము దరఖాస్తు పెట్టాం. ఈరోజు అపాయింట్మెంట్ కావాలని వందలాది మంది ఇక్కడికి వచ్చి బయట కూర్చున్నాం. అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పటికే 12 మంది వ్యక్తులకు ఇచ్చాను. ఈరోజు సాధ్యం కాదు, తర్వాత ఇస్తానని చెప్పి నిర్లక్ష్య వైఖరితోన గవర్నర్ వివరించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి కోరుకున్నది. ఈరోజు రాజ్భవన్ రేపు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి ఏ విషయం చేస్తారు, ఎంతలోగా ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి ఆర్డినెన్స్ ఆమోదిస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో బిల్లు ఆమోదింపజేసేందుకు ప్రయత్నం చేస్తారా, రైట్ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు అమలు చేయడానికి కోరుకుంటారా లేదా అనే విషయాన్ని అడగడానికి వస్తే అపాయింట్మెంటే లేదంటున్నాడు. బీసీల రిజర్వేషన్ అంటే వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. మనువాదంతో కూడుకొని వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మనువాద పద్ధతుల్లో కొనసాగిస్తే వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాడుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు రేపైనా సరే, రేపటి వరకు ఇప్పుడు గవర్నర్ గేటు ముందరనే బైఠాయిస్తున్నాం. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే పడుకుంటాం. అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్యనే లేదు. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించండి, లేకపోతే ఇక్కడే బైఠాయిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు గవర్నర్ వివరించేటటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ను అడ్డుకోవడంతో పాటు కనీసం చర్చించడానికి కూడా వ్యతిరేకంగా ఉండేటటువంటి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాల్లో ప్రదర్శనలు, అట్లాగే నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం, మోటార్ సైకిల్ యాత్రలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. 24/4 NT4 న్యూస్ చూస్తూనే ఉండండి.